నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలం పైలాపురం గ్రామ పంచాయతీలోని చిన్న సంఘం గిరిజన కాలనీ దత్తత తీసుకున్నారు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. గిరిజన కాలనీలో పర్యటించి వారికి కావాల్సిన మౌలిక వసతులను ఏర్పాటు చేసేందుకు మండల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సోమిరెడ్డి మీడియాతో మాట్లాడుతూ అమాయకులైన గిరిజనులు వెనుకబడి ఉండడం చూసి ఎన్నికలకు ముందే ఈ గిరిజన కాలనీని దత్తత తీసుకుంటారని ప్రకటించడం జరిగిందని తెలిపారు. సమాజంలో అన్ని రంగాలలో వెనుకబడిన గిరిజనుల కోసం వారి పిల్లలు బాగా చదువుకుని ఉద్యోగాల్లో స్థిరపడి వారి కుటుంబాలు బాగుండాలని కోరుకునే వ్యక్తినని అన్నారు. గిరిజన కుటుంబాలకు ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని పథకాలు వారికి అందేలా అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. గిరిజన కుటుంబాలలో ఆధార్ కార్డులు లేని వారిని గుర్తించి వెంటనే వారికి ఆధార్ కార్డులు అందేలా చూడాలని సచివాలయ సిబ్బందికి ఆదేశించారు. గిరిజనుల పట్ల ప్రభుత్వ అధికారులు నిర్లక్ష్యం వహిస్తే వారిపై చర్యలు తీసుకునేందుకు వెనకాడబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ముత్తుకూరు మండల టీడీపీ అధ్యక్షులు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, తోటపల్లి గూడూరు మండల పార్టీ అధ్యక్షులు సన్నారెడ్డి సురేష్ రెడ్డి, ఈదూరు రామ్మోహన్ రెడ్డి, ఈపూరు మునిరెడ్డి, సర్పంచ్ కావలి విజయ్ కుమార్, షఫీవుల్లా, ఎల్లసిరి రాజేష్ తదితరులు పాల్గొన్నారు. వచ్చేటప్పుడు అది కూడా వెల్ఫేర్, నువ్వు పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ పిలువ వెల్ఫేర్ అసిస్టెంట్ ఎవరో బాధ్యత లేకుండా పోయింది. రామ్మా ముందుకురా. దేనికి మీరు జీతాలు తీసుకునేది? ఎంత నీ జీతం చెప్పమ్మా. ఇక్కడ ఎంతమంది బిడ్డలు బడికి పోయే వయసు ఉండేవాళ్ళు, ఎంతమంది పోతున్నారు, ఎంతమంది పోతున్నారు? ఉన్న వాళ్ళల్లో ఇల్లిటరేట్, చదువు రానివాళ్ళు, అక్షరాలు రానివాళ్ళు ఎక్కడైనా ఒక 10 మంది ఉంటే దాంట్లో 9 మంది గిరిజనులు. ఎంతకాలం ఇది? నాకు ఆశ్చర్యం ఏంటంటే ఈ ఒక్క ఊర్లో, ఈ ఒక్క కాలనీలో దీంట్లో 46 మందికి ఆధార్ కార్డు లేవా? ఆధార్ కార్డు లేకపోతే, పెన్షన్లు 16 మందికి రాకపోతే, ఇళ్ల స్థలాలు 29 మందికి లేకపోతే, సొంత ఇళ్ళు 41 మందికి లేకపోతే ఏం చేస్తున్నారు మాది? ఇటువంటి పరిస్థితి నా దృష్టికి వస్తే ఏ రోజు నేను స్పేర్ చేయలే. గిరిజనుల విషయం నేనున్నప్పుడు కూడా నా దృష్టికి తీసుకొస్తే నేను స్పేర్ చేయను. కానీ